యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే అర్థం యవ్వన కాలంలో వివాహం చేసుకోవాలనా? వెరీ గుడ్, మంచి ప్రశ్న. 127వ కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తారు. రైట్, దీని అర్థం ఏంటి? ప్రియులారా, దేవుని మాట రెండు విధములుగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే ఇది వాడిగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మరి ఇది శరీర ప్రకారం తీసుకోవచ్చు అంటే శరీర ప్రకారంగా కూడా రైటే. ఎలా అంటే యవ్వన కాలంలో పిల్లలు పుట్టారనుకోండి, ప్రస్తుత కాలం ఎలా ఉంది సమాజం అంటే 30 ఏళ్ళు దాటితే కానీ పెళ్లి చేసుకోవటం లేదు. 30 ఏళ్ళు దాటితే తప్ప పెళ్లి కావటం లేదు. కానీ సమస్య ఏంటంటే 30 ఏళ్ళు దాటాక ఎన్నో సమస్యలు, స్త్రీలకు ఎన్నో సమస్యలు, గర్భాశయ సమస్యలు, పురుషులకి కౌంట్ డౌన్ అయిపోవటం, కౌంట్ తగ్గిపోవటం, రకరకాల సమస్యలు. లేటుగా పిల్లలు పుడితే పుట్టిన పిల్లలకి ఎన్నో సమస్యలు. ఈ ప్రకారం మరి డాక్టర్లు ఇస్తున్న సలహా ఏంటంటే 22-23 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయండి. ఆడపిల్లలకి 22-23, మగపిల్లలకి 25 లోపు పెళ్లి చేయండి. ఎందుకంటే ఆ యవ్వన కాలంలో వాళ్ళ వీర్య కణాలు బలంగా ఉంటాయి. యవ్వన కాలంలో ఆమె గర్భాశయం బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత కాలం పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో క్రొవ్వుగడ్డలు పేరుకోవచ్చు, నీటి బుడగలు పేరుకోవచ్చు గర్భాశయంలో. పురుషుల్లో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చు. రైట్, ఇలా మనం ఆలోచిస్తే డాక్టర్లు చెప్పకముందే ఎవరు చెప్పినట్టు ఈ మాట? దేవుడు చెప్పినట్లు. అయితే జాగ్రత్తగా వినాలి. ఇది ఒక కోణమే. ఇంకో కోణంలో ఆలోచిస్తే అబ్రహాముకు ఎన్ని సంవత్సరాల కాలంలో పుట్టాడండి? 100 సంవత్సరాల కాలంలో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఏమైనా బలహీనుడా? ఇస్సాకు ఏమైనా రోగాలతో ఉన్నాడా? ఇస్సాకు ఏమైనా పౌరుషం చచ్చి ఉన్నాడా? లేదు. అంటే దేవుడు తలుచుకుంటే వృద్ధాప్యంలో కూడా బలమైన పిల్లల్ని ఇస్తాడా? ఇస్తాడు. జకరియా ఎలిజబెత్లకు కూడా వృద్ధాప్యం అందే పిల్లల్ని ఇచ్చాడు. ఎలాంటి పౌరుషం, ఎలాంటి రోషం! అరణ్యంలో నివసించాడు. ఏమండి, తోలు దట్టి కట్టుకున్నాడు, అంటే రోమాలతో వస్త్రాలు కట్టుకున్నాడు. అడవి తేనె మెడతలు తింటూ బ్రతికాడు. చాలా పౌరుషంగా నిలబడ్డాడు, పౌరుషంగా మాట్లాడాడు. అంటే ఇది శరీర ప్రకారంగా ఒక కోణంలోనే రైటు. కానీ దేవుని దృష్టికి వృద్ధాప్యంలో కూడా ఆయన పిల్లల్ని బలమైన పిల్లలుగా ఆయన పుట్టించగలడు. మృతతుల్యమైన శరీరం నుంచి కూడా బలమైన పిల్లలను పుట్టించగలడు. ఆయన చేతిలో పని అది. ఇకపోతే దీన్ని శరీర ప్రకారంగా తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు శరీర ప్రకారంగా చెప్పినవి ఆత్మీయంగా మనం తీసుకోవడానికి అవకాశం ఉన్నవే చెప్తాడు. దీన్ని ఆత్మీయంగానే తీసుకోవాలి. శరీర ప్రకారంగా చెప్పినట్లుగా ఉంటుంది, కానీ ఆయన చెప్తున్నది మాత్రం ఆత్మీయంగానే. ఎలాగూ? బలవంతుని చేతిలోని బాణాలు యవ్వన కాలమందు పుట్టాలి అన్నాడు. యవ్వన కాలంలో పుట్టడం అంటే ఏమండి? ప్రతివారు యవ్వనంలో పెళ్లి చేసుకొని యవ్వనంలో పిల్లలు కనాలనా, లేదంటే యవ్వన కాలంలో పిల్లలు కుమారులు పుట్టాలనా? యవ్వన కాలంలో కుమారులు పుట్టడం ఏంటండి? పెళ్ళైన తల్లిదండ్రులకు యవ్వన కాలంలో పుట్టడం కాదా? కాదు. కుమారులే యవ్వన కాలంలో పుట్టాలి. కుమారులే యవ్వన కాలంలో పుట్టాలి. కుమారులు అంటే ఆల్రెడీ పుట్టిన వాళ్ళు. యవ్వన కాలంలో పుట్టడం ఏంటి? ఆల్రెడీ పుట్టిన కుమారులు యవ్వన కాలమందు మళ్ళీ పుట్టడము ఉంటుందా? ఉంటుందండి. మనకు పునర్జన్మ ఉంది. ఎంతమందికి తెలుసు మనకు పునర్జన్మ ఉందని? వెరీ గుడ్. ఏంటా పునర్జన్మ? మనకు పునరుద్ధానం ఉందా? పునర్జన్మ ఉందా? పునరుద్ధానం. మరి పునర్జన్మ ఏది? బాప్తిజంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మించాలి. అంటే బాప్తిజంలో మనం మళ్ళీ పుడతాం, దేవుని కొరకు పుడతాం, మారు మనస్సు ద్వారా పుడతాం, క్రొత్త ఆత్మను దేవుడు అనుగ్రహించడం ద్వారా మళ్ళీ పుడుతున్నాం. అయితే ఈ మళ్ళీ పుట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఏ కాలంలో పుట్టాలన్నాడు? యవ్వన కాలం. యవ్వన కాలమందు నీవు బాప్తిజం తీసుకుని యవ్వన కాలమందు నీవు మరలా జన్మించి యవ్వన కాలమందు దేవుడిలోకి వచ్చావా? నీ శక్తి వేరు, నీ పని వేరు,
నీ వేగం వేరు, నీ చురుకుదనం వేరు, నువ్వు దేవునికి సమర్పించే విధానం వేరు, దేవుని కోసం నువ్వు ప్రయాస పడే విధానం వేరు. అలా కాకుండా వృద్ధాప్యంలో ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకున్నావు. 20 ఏళ్లలో బాప్తిజం తీసుకుంటే 20 ఏళ్లలో పుట్టినోడు, 60 ఏళ్ళకు బాప్తిజం తీసుకుంటే 60 ఏళ్ళకు పుట్టినోడు. వీళ్ళిద్దరికి తేడా చెప్పమంటారా? రాత్రి చివరి వరకు ఎవరు నిలబడ్డారు అంటే యవ్వనంలో ఉన్న వాళ్ళే నిలబడ్డారు. రాత్రి 1 గంట సుమారుగా 1:30 అయింది. మరి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉండలేరు, వెళ్ళిపోతారు, చేయలేరు. వాళ్ళ వయసు సహకరించదు, వాళ్ళ ఆరోగ్యం సహకరించదు, వెళ్ళిపోతారు. అంటే యవ్వన కాలానికి వృద్ధాప్య కాలానికి తేడా ఏంటంటే దేవుని కోసం యవ్వన కాలంలో వచ్చాడు పౌలు. యవ్వన కాలంలో మళ్ళీ పుట్టాడు బాప్తిస్మం ద్వారా. యవ్వన కాలంలో పుట్టాడు గనక ఆసియా, యూరప్, తర్వాత ఆఫ్రికా, ఈ 3 ఖండాలను తిరిగేశాడండి ఆయన. విస్తారంగా సువార్త చేశాడు, 14 పత్రికలు వ్రాశాడు, గొప్ప గొప్ప సంఘాలను కట్టాడు. ఎంత పని వృద్ధాప్యంలోనికి వెళ్ళిన వాళ్ళు చేయగలరా? గనుక యవ్వన కాలమందు పుట్టిన కుమారులంటే శరీర ప్రకారంగా ఒక కోణంలోనే రైటు, కానీ దేవుని ఆత్మీయంగా ఆ పరమార్థాన్ని తీసుకుంటే మనమంతా ఏ కాలంలో పుట్టాలి? యవ్వన కాలంలో పుట్టాలి. యవ్వన కాలంలో పుట్టిన వారే బలమైన బాణాలుగా ఉంటారు. బలవంతుడైన దేవుడు ఈ బాణాలను తన అంబుల పొదిలో పెట్టుకొని తన వింటికి సంధించి బలముగా విడిస్తే ఈ బాణం దూసుకుపోతుంది. అదే ముసలి బాణం అయితే ఎంత లాగినా పుయ్యి అని ఇక్కడే ఉంటుంది. అదే బలమైన బాణం అయితే నారిని సంధించి విడిస్తే దూసుకుపోద్ది. గనుక యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అనగానే దేవుని కోసం పుట్టిన వాళ్ళు.